స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు వింటేనే ప్రపంచంలో ప్రతి తెలుగు వారు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే మనకి తారక రామారావు అని చెప్పుకోవచ్చు. యుగ పురుషుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, దేశంలో మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల వారి కోసం తోడ్పాటు అందించినటువంటి వ్యక్తిగా, ప్రతి ఒక్క పేద కుటుంబానికి పక్కా ఇల్లు గృహాలు మంజూరు చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుడుగా మనం నందమూరి తారక రామారావుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అంటే 1983లో ఉన్నటువంటి అప్పటి పరిస్థితులలో ఒక పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ పేరుగా నామకరణం చేసి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా చరిత్ర పుటలో నిలిచిపోయారు. వారు చరిత్రలో ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని చెప్పేసి ప్రతి బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిత్యము వెన్నంటి ఉంటుందనేటువంటి ఆలోచనతో ఎంతో మందికి రాజ్యాధికారం కల్పించి ఎన్నో బీసీ కులాలకి హక్కున చేర్చుకొని వారందరికీ కూడా అనేక పదవులు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఈ విధంగా అనేక పదవులు ఇచ్చి వారందరినీ గౌరవించినటువంటి వ్యక్తిగా ఈరోజు చరిత్ర మనం చెప్తా ఉంది. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు గాలిదిన్న మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్థానిక శాసనసభ్యులు శ్రావణి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ముంటిమడు కేశవరెడ్డి గారి యొక్క సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా కలిసిమెలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు నందమూరి తారక రామారావు గారిని ఇక్కడ మనం స్థాపించుకున్నామంటే ఖచ్చితంగా వారు చూపించిన మార్గం బడుగు బలహీన వర్గాల వారి కోసం మనం చేయాల్సినటువంటి పనులు కానీ, లేకపోతే వారి కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యతని గుర్తు పెట్టుకునేలాగా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ యొక్క రామారావు గారి విగ్రహం చూసినప్పుడు మనం అందరూ కూడా తలుచుకుంటూ వారు చూపించిన మార్గంలో మనందరూ నడిచినప్పుడే నిజమైన నివాళులు ఇప్పిస్తామని చెప్పేసి నేను భావిస్తూ ఈరోజు ఎంత గర్వకారణంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐకమత్యంగా ఈరోజు విగ్రహ స్థాపన చేసుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రామారావు గారు చూపించినటువంటి మార్గంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీర్చిదిద్దే దిశలో ఈరోజు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి యొక్క తనయుడు నారా లోకేష్ గారు కూడా ఈరోజు రామారావు గారు చూపించిన మార్గాన్ని వారు కూడా పాటిస్తూ అదే మార్గంలో పయనిస్తూ యువతకు ఆదర్శవంతంగా నిలబడి దాదాపు 20 లక్షల ఉద్యోగాల యొక్క ధ్యేయంగా ఈరోజు పనిచేస్తూ అనేకమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాజెక్టులని మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి దాదాపు 24 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్టులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్థాపిస్తున్నారు. అదేవిధంగా వాటన్నిటి ద్వారా దాదాపు 20 లక్షల పైచులకు ఉద్యోగాలు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం మొదలుపెట్టిన రామారావు గారి నుంచి నేటి లోకేష్ గారి వారు కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి సంక్షేమ దేశంలో నడిపిస్తూ మనందరికీ ఆదర్శవంతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ కూడా అంటిపెట్టుకొని రాబో ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని విజయదండమి మోగించేలాగా ప్రతి నాయకుడు కార్యకర్త కలిసిమెలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించినటువంటి గాలిదిన్న మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు గాలిదిన్న మండల కేంద్రంలో దైవ సమానులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించడం ఎంతో సంతోషం. ఈరోజు మాతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు, అలాగే ఎంపీ గారు లక్ష్మణ్ గారు, మా ఏడీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారు, అలాగే మాతో పాటు వచ్చిన సుబ్బారెడ్డి గారు, మా పార్టీ పరిశీలకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో శుభదినం. అయితే రామారావు విగ్రహం అనేది ఇక్కడ పెట్టడము, తర్వాత రెండో విషయం ఏంటంటే రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మారుమూల పల్లెల నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి ఒక్కరూ రాజకీయం అనేది నేర్చుకున్నారన్న విషయం మీ ముందు తెలియజేస్తున్నా. అంతకుముందు కొంతమందికే పరిమితమైన రాజకీయాలు బడుగు బలహీన వర్గాలకి, తర్వాత అట్టడుగున్న కులాలందరికీ కూడా రామారావు గారు పిలిచి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్ చేసిన ఘనత రామారావు గారిదని మీ ముందు తెలియజేసుకుంటూ, ఆ రోజు మనకు తెలుగుదేశం పార్టీని స్థాపించి తర్వాత అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, లేదంటే లోకేష్ బాబు గారిని తీసుకోండి, ఎంతో మంది బీసీ నాయకులను తీసుకోండి, ఈ రోజు ముందుకు నడుపుతూ పోతున్నారన్న విషయం మీ ముందు తెలియజేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలకు
ఎవరు శ్రీకారం చుట్టారంటే ఆ ఒక్క నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేసుకుంటూ రాష్ట్రంలో నలుమూలల అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉన్న మంత్రులకి, తర్వాత ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయం చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఒక మహనీయుడి, బడుగు వర్గాల ఆశాజ్యోతి, మరి తెలుగు జాతి తేజము, రాజకీయంగా తెలుగు జాతిని చైతన్యం చేసి తెలుగు వారిని ఆత్మగౌరవం నింపిన మహనీయుని విగ్రహం ఈరోజు గార్లదిన్న మండలం మరి హెడ్ క్వార్టర్లో పెట్టడం, ఈ విగ్రహాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మరి వారందరూ కృతజ్ఞతలు చెప్తూ, కొంత ఎమర్జెన్సీ మెడికల్ ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. అలాగే మరి అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఒక మహనీయుని విగ్రహం మరి గార్లదిన్న మండలంలో ఈరోజు స్థాపించడం, అందులో నన్ను మరి ఎంపీ గారిని, ఆలం నరసానాయుడు గారు, శ్రీధర్ చౌదరి గారు, కేశవరెడ్డి గారు, మరి వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేయడం అయింది. గార్లదిన్న హెడ్ క్వార్టర్లో చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు, మరి అందరూ కూడా దైవంగా భావించే కృష్ణుడుగా, మరి రాముడుగా భావించే తెలుగు ప్రజల ఒక మహనీయుని విగ్రహం పెట్టడం, రోజు కూడా తెలుగుదేశం నాయకులు ఈ విగ్రహాన్ని చూస్తే ఆ స్ఫూర్తితో మరింత ఉత్తేజం ఉంటుందని భావిస్తూ నిజంగా చాలా సంతోషదాయకమైన విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.